సుపోజ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రావి ఆకులతో కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులో ముందుగా మనం తెలుసుకోవాల్సింది రావి చెట్టు గురించి. ఈ రావి చెట్టును హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి మన దగ్గర చాలా గుళ్ళల్లో ఈ రావి చెట్టు ఉంటుంది. ఈ రావి చెట్టుని అశ్వత్థ వృక్షం అని, అలాగే బోధి వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ బోధి వృక్షం కిందే బుద్ధునికి జ్ఞానోదయం అయ్యింది. ఈ వృక్షం ఒక బుద్ధునికే కాకుండా చాలా మంది యోగులకు జ్ఞానం ప్రసాదించిన వృక్షంగా మన పూర్వీకులు దీన్ని పూజించారు. మన పెద్దవాళ్ళు పిల్లలు లేని వాళ్ళని ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తారు. ఆయుర్వేదంలో ఈ రావి చెట్టుతోనే ఈ సంతానం లేని వారికి చికిత్స కూడా ఉంది. అందుకే మన పెద్దవాళ్ళు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆ విధమైన చికిత్స జరుగుతుందని ఈ ఆచారాన్ని చేశారు. డాక్టర్ ఖాదర్వాలీ గారు కూడా ఈ రావి ఆకుల కషాయాన్ని సంతానం లేని వారికి సంతానం కోసం సజెస్ట్ చేశారు. కుష్టు, చెవి నొప్పి, నడుము నొప్పి, మలబద్ధకం ఇలా వివిధ రకాలైన చికిత్సా విధానాలలో రావి చెట్టు ఆకులను ఉపయోగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రావి చెట్టు యొక్క విశిష్టతను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డాక్టర్ ఖాదర్వాలీ గారు ఈ రావి చెట్టు ఆకుల యొక్క కషాయాన్ని ఏ జబ్బులకు సజెస్ట్ చేశారో చూద్దాం. డాక్టర్ ఖాదర్వాలీ గారు ఈ రావి ఆకుల కషాయాన్ని వివిధ రకాలైన జబ్బులకు సజెస్ట్ చేశారు. అందులో మొదటిది బరువు లేదా ఊబకాయం తగ్గడానికి. ఈ బరువు లేదా ఊబకాయం తగ్గడానికి 4వ వారంలో రావి ఆకుల కషాయం తాగమని చెప్పి సజెస్ట్ చేశారు. రెండవది కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు లేదా కీళ్ల వాతలు తగ్గడానికి 2వ వారంలో ఈ రావి ఆకుల కషాయాన్ని తాగమని సజెస్ట్ చేశారు. మూడవది సంతానం కోసం, అంటే సంతానం లేని వాళ్ళు సంతానం కోసం 1వ వారంలో ఈ రావి ఆకుల కషాయాన్ని తాగమని సజెస్ట్ చేశారు. 4వది HYN1 అనే ఒక రకమైన వ్యాధి గురించి. ఇది నేను అనుకోవడం H5N1 అనే వ్యాధి, అంటే ఇది ఒక రకమైన బర్డ్ ఫ్లూకి సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధికి కూడా ఓన్లీ రావి ఆకుల కషాయాన్ని మాత్రమే సజెస్ట్ చేశారు. అలాగే వివిధ రకాలైన క్యాన్సర్స్కు కూడా, అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎముకల క్యాన్సర్, మెదడు క్యాన్సర్, ఇలా మొత్తం 32 రకాల క్యాన్సర్లకు కూడా 2వ వారంలో ఈ ఆకుల కషాయాన్ని తాగమని సజెస్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రావి చెట్టు ఆకుల యొక్క కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి రావి ఆకులు. ఈ రావి ఆకులను గుర్తుపట్టడం చాలా ఈజీ. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కషాయం కాచుకునే ముందు ఈ రావి ఆకులను వాటర్తో 1కి 2 సార్లు వాష్ చేసుకోండి. దాని వలన ఈ ఆకులపై ఉండే డస్ట్ గాని, బూజు గాని తొలగిపోతుంది. ఈ రావి ఆకులు కొంచెం పెద్దవిగా ఉంటాయి కాబట్టి మనం ఒక 6 నుంచి 8 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఒక గ్లాసు మీద కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనం ఈ ఆకులను వాటర్లో ఉడకబెట్టినప్పుడు కొద్దిగా వాటర్ ఆవిరి కింద పోతుంది కాబట్టి మనకు కొంచెం వాటర్ పోయినా ఒక గ్లాసు కషాయం మిగులుతుంది. ఇప్పుడు ఈ నీటిలో మనం శుభ్రం చేసుకుని ఉంచుకున్న రావి ఆకులను వేసుకుని దాని మీద మూత పెట్టుకుని ఒక 4 నుంచి 5 నిమిషాలు మరగబెట్టుకోండి. ఇలా 4 నుంచి 5 నిమిషాలు మరగబెట్టుకున్న తరువాత
దీన్ని పక్కన పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాసులోకి వడగట్టుకుంటే రావి ఆకుల కషాయం రెడీ. ఈ రావి ఆకుల కషాయం ఏ విధమైన టేస్ట్ ఉండదు కాబట్టి ఇందులో మీరు కొంచెం తాటి బెల్లం కలుపుకోవచ్చని డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పారు. అందువల్ల షుగర్ లేని వాళ్ళు ఇందులో కొంచెం తాటి బెల్లం కలుపుకుని తాగవచ్చు. ఈ తాటి బెల్లం పాకం ఎలా తయారు చేసుకోవాలి అనేది మేము ఇంతకు ముందు ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం. దాని యొక్క లింక్ ఈ వీడియో పైన అలాగే క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తున్నాం. సో ఫ్రెండ్స్, చూశారుగా రావి ఆకుల కషాయం ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే గంట సింబల్ను నొక్కండి. తద్వారా మేము ఫ్యూచర్లో చేయబోయే కుకింగ్ వీడియోస్ అన్నీ మేము పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతాయి.